కుక్క కాటు ద్వారా రక్తంలో రేబిస్ వైరస్ వ్యాప్తి చెందిన వ్యక్తిని రక్షించడం అసాధ్యమని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎల్ఎల్ రావు అన్నారు. భీమినిపట్నం మున్సిపాలిటీకి చెందిన అల్లిపిల్లి భార్గవ్ అనే యువకుడు పెంపుడు కుక్క కాటుతో ర్యాబిస్ వచ్చి మరణించాడు. ఈ ఘటనపై విబిసి న్యూస్ తో డాక్టర్ ఎల్ఎల్ రావు మాట్లాడుతూ మృతునికి కుక్క కాటు ర్యాబిస్ వైరస్ మీద అవగాహన లేక ఇలా జరిగిందని పేర్కొన్నారు. కుక్క కరిచిన వెంటనే వ్యాక్సిన్ వేయించుకుంటే ముప్పు తప్పేదని, అతని తల్లి అలాగే రక్షణ పొందారని చెప్పారు. ప్రథమ చికిత్సగా కుక్క కరిచిన చోట ఎటువంటి కట్టులు కట్టకూడదని, కుళాయిదారు వద్ద గాయాన్ని శుభ్రం చేసుకుని తరువాత హాస్పిటల్ కి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. ర్యాబిస్ వచ్చిన వారిలో ఫోటోఫోబియా, ఏరోఫోబియా, హైడ్రోఫోబియా లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ ఎల్ఎల్ రావు తెలిపారు. భీమునిపట్నంలో కుర్రాడు 27 సంవత్సరాలు యుక్త వయసులో ఉన్న కుర్రాడు చనిపోయాడంటే చాలా బాధేస్తుంది. ఇక్కడ గమనించేది ఏంటంటే అదే ఇంట్లో తల్లికి కూడా వాళ్ళ సొంత కుక్కే కరిచింది, కానీ ఆవిడ బతికింది. వీళ్ళిద్దరికీ తేడా ఏంటంటే ఆవిడ వ్యాక్సిన్ చేసుకుంది పద్ధతి ప్రకారం. ఈ కుర్రాడు లేటుగా ఒకటి చేయించుకుని మిగతాది మానేశాడు. సో అదొక కారణం. ఇక రెండోది ఏంటంటే కుర్రాడికి కరిచిందేమో ముక్కు మీద కరిచింది, ఆవిడకి వేరే చోట కరిచింది. సో ఇక్కడ ఆ ముక్కు మీద కరవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మెడ, ముఖం ఈ ప్రాంతాల్లో కనుక కుక్క కరిస్తే అది చాలా ఫాస్ట్గా ఈ వైరస్ మీకు మెదడుకి లోపలికి వెళ్ళిపోతాయి. అందుట్లో ఈ ముక్కు మీద కరిచినటువంటిది ఇది డేంజరస్ ఏరియా ఆఫ్ ది ఫేస్ అంటారు. ముక్కు పై పెదిము ఒక ట్రయాంగిల్గా మనం కనుక గీస్తే ఇది డేంజరస్ ఏరియా ఆఫ్ ది ఫేస్ అంటాం. ఎందువల్లంటే ఇందుట్లో నుంచి రక్తము డైరెక్ట్గా క్యావర్నస్ సైనస్ అని మెదడులోకి ఇక్కడ నుంచి రక్తం మెదడులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ కరిసినటువంటి కుక్క తాలూకా లాలాజలము సెలైవాలో అనేక వైరస్లు ఉండి అవి మెదడులోకి ప్రయాణం చేసి అక్కడ నుంచి మెదడంతా చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. అందువల్ల వాళ్ళకి టైం ఉండదు. అందుకుని ఫస్ట్ కరవగానే బోళ్ళంత నీటితో, ఎక్కువ నీటితో సబ్బుతో కడిగేసి ఓపెన్గా ఉంచాలి. ఎప్పుడు కూడా కుక్క తాలూకా పుళ్ళుని మూసి వేయకూడదు. కట్టులతో కానీ కుట్లు కొట్టడం కానీ గాలి తగలాల, అది చాలా ముఖ్యం ఫస్ట్. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకోవాలి. వ్యాక్సినేషన్స్ 5 ఇస్తారు. మనం తీసుకున్న రోజు, అక్కడి నుంచి 3వ రోజు, అక్కడి నుంచి 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు, ఇవి 5 వ్యాక్సిన్లు. వ్యాక్సిన్లు ఒక్కటే ఈ పిచ్చి కుక్క కాటు నుంచి ప్రాణం పోకుండా కాపాడగలిగినవి ఓన్లీ వ్యాక్సిన్స్. ఇంకా మిగతా ఏం చేసినా కూడా మీకు మనం ప్రాణం పోకుండా రక్షించలేము. మరి వాళ్ళ తల్లి చూడండి, వ్యాక్సిన్స్ కరెక్ట్గా తీసుకుంది, ఆవిడ చనిపోలే. పైగా ఆవిడకి కాల్లో కరిచింది. కాల్లో కరిస్తే ఒక 2-3 నెలలు టైం ఉంటుంది, మరణం అంత త్వరగా రాదు. సో ఇది ఈ రేబీస్కి సంబంధించినటువంటి మీకు సమాచారం. ర్యాబీస్ వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలోనే మీరు ఏమి చేసినా కూడా ఆ జబ్బు ఉన్న వ్యక్తిని మనం బ్రతికించుకోలేము. ఈ వ్యాక్సిన్లు కూడా నిరర్ధకము. 3 ప్రధానమైన లక్షణాలు ఉంటాయి. ఒకటి ఫోటోఫోబియా. ఫోబియా అంటే భయం. ఫోటోఫోబియా అంటే కాంతి, అతని మొహం మీద మనం బ్యాటరీ లైట్ వేసామనుకోండి, విపరీతంగా భయపడిపోయి కంగారు పడిపోయి లేచిపోతాడు. దెన్ ఎయిరోఫోబియా, అతను కూర్చోబెట్టి ఫ్యాన్ వేసామనుకోండి, ఫ్యాన్ వేస్తే సేమ్ అదే రియాక్షన్, భయపడిపోతాడు, పారిపోయే ప్రయత్నం చేస్తాడు, గింజుకుంటాడు. తర్వాత హైడ్రోఫోబియా, నీరు, కొంచెం నీరు మొహం మీద జల్లామనుకోండి, సేమ్ అలాగే భయపడతాడు, గింజుకుంటాడు, అరుస్తాడు, పారిపోతాడు, పారిపోయే ప్రయత్నం చేస్తాడు. సో ఫోటోఫోబియా, ఎయిరోఫోబియా, హైడ్రోఫోబియా, ఈ 3 ప్రధాన లక్షణాలు.